వారు యెరూషలేమును సమీపిస్తూ ఆయన ఏడ్చి దుఃఖపడెను అని రాయబడను. ఎందుకు అంటే ఆ యెరూషలేము ప్రజలందరూ కూడా నాశనానికి అప్పగించబడుతున్నారు కనుక ఆయన దుఃఖపడ్డారు. కాబట్టి ఆ సారాంశాన్ని అనుసరించి ఆరాధన కానీ ప్రార్థన కానీ చేయాలి. ఆ చెప్పనేటువంటి మాటలన్నీ చేస్తే ఆ తర్వాత ఆరాధించేటువంటి వారికి సమయం ఉండదు. ఆ సమయం అంతా అయిపోద్ది. పిల్లలు గుర్తుపెట్టుకోనండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే చెప్పబడినటువంటి వర్తమాన సారాంశమే మీరు తీసుకోవాలి. అంతేకాదు దాంట్లో చెప్పినటువంటి మాటలన్నీ మీరు తిరిగి మరలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చెప్పిన తర్వాత ఏమనాలి సంఘమంతా? ఏమనాలి సంఘమంతా? నా ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి అన్నాడు అనుకో, ఏమనాలి? ఆమేన్ అనాలి. ఓ రాజుగారి దగ్గర ఓ పనివాడు ఉన్నాడట. ఎంత కష్టమైన పని చెప్పినా సరే చిటికలో చేసేస్తాడట. చిటికలో చేసేసి రాజుగారి దగ్గరికి వచ్చి నాకు పని చెప్పమంటాడంట. పని చెప్పమనేటప్పటికి అతనికి పని చెప్పడంలో రాజుగారు బహుగా విసిగిపోయి ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నాడట. ఈ సిట్యువేషను మంత్రి గారు చూసి రాజు దగ్గరికి వచ్చాడంట. రాజా, మీరేంటి అట్లా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్పాడంట మంత్రి గారు, ఇగో ఫలానా వ్యక్తికి ఏ పని చేసినా సరే చిటికలో చేసేసి నాకు పని చెప్పమంటున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు వాడికి పని చెప్పాలంటే నాకు ఏమీ పాలు పోవట్లేదు, ఏం పని చెప్పాలో కూడా తెలియట్లేదు. వాడు నాకు పను అని చెప్పేసి నా ప్రాణం తినేస్తాడని చెప్పాడట. అప్పుడు మంత్రి గారు చెప్పాడంట, ఒక కుక్కను తీసిరండి అన్నాడంట. కుక్కను తీసిరండి అంటే కుక్కను తీసుకొచ్చాడు. సభ ముందు పెట్టిన తర్వాత రాజుగారు ఇప్పుడు ఆయన పిలిచి ఆ కుక్కతో వంకర తీయమని చెప్పండి అన్నాడంట. రాజుగారు పిలిచి, అరే ఇందాక నన్ను పని అడిగావు కదా, అగో అక్కడ కుక్క ఉంది, ఆ కుక్కతో వంకర తీసిన తర్వాత నా దగ్గరికి పనికిరా అని అడిగాడంట. సరే వెళ్ళాడంటే ఇదంత పని అని చెప్పేసి దాన్ని తీసి ఇట్లా పట్టుకుని సార్ తీసేసాను అన్నాడంట. వదిలేసేటప్పటికి మళ్ళీ ఏమైంది? మళ్ళీ వంకర వచ్చిందంట. వంకర వచ్చేటప్పటికి రాజుగారు చూసి సరిగ్గా చూడరా వంకర ఉంది అన్నాడంట. మళ్ళీ తీశాడంట. అది కుక్కతో ఒక వంకర తీయటం సామాన్యమైన విషయం. వస్తుందా రాదా? వస్తుందా? కుక్కతో ఒక వంకర వస్తుందా? ఏమి రాదు. నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను మీకు, ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమేన్ చెప్పండి అని నేను వచ్చిన దగ్గర నుంచి చెబుతున్నా. నేను చెబుతానే ఉన్నాను. మీ దృష్టి ఎట్లా ఉందంటే నువ్వు చెప్పేదే మేము చేసేదే. నువ్వు సంఘంలో ఉన్నప్పటికీ కూడాను ఆమేన్ అంటే అర్థం ఏంటి? ఆమేన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? జరుగునుగాక. ఆమేన్ అంటే అర్థం ఏంటంటే 20 గ్రంథంలో జరుగునుగాక. ఈ విషయమై ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయంలో ప్రజలందరి పక్షంగా ఫలానా వాడు ఎట్లాగనగా ఆమేన్ అనవలెను అని 12 సార్లు రాయబడి ఉన్నది. ఇప్పుడు నువ్వు సంఘంతో కలిసి ఆమేన్ అని చెప్పకపోతే నువ్వు సంఘంతో ఏకీభవించినట్లు ఏమాత్రం కూడాను కాదు. ఒకవేళ ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళే చెప్తారని ఊరుకున్నారనుకో, రాజుగారు కొడుకు పెళ్ళికి అందరిని పాలు తీసుకురమ్మంటే అందరూ నీళ్లు తెచ్చారంటే ఒక్కడు మాత్రం పాలు పోసాడంట. ఆడు పాలు పోస్తాడులే, ఆడు చెప్తాడులే అని ఊరుకుంటే ఎవడూ చెప్పడం. ఎంతమంది ఉన్నారు ఆమేన్ అంటే ఒకసారి ఎంత శబ్దం వస్తుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు అనే మాటలు, దూత మాటలు, గడప కమ్ముల పునాదులు అదిరెను అని రాయబడి ఉన్నది. కనుక ఆమేన్ అని చెప్పడం అనే మాట పిల్లరా శ్రేష్టమైనది. నువ్వు సంఘంతో ఏకీభవించినట్లు అవుతున్నది. నువ్వు సంఘంలో ఉన్నా కానీ ఆమేన్ అని చెప్పకపోతే నీకు సంఘానికి ఏమాత్రం కూడాను సంబంధ బాంధవ్యం ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్పబడేటువంటి మాట మనిషిని ఆంతర్యం ఆయన ఎరిగినవాడు కనుక తగ్గింపు జీవితం అంటే ఎట్లా ఉంటుందో ఇక్కడ క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడు. ఆయన లేచి ఏం చేశాడంటే పక్కన తువాలు పెట్టి పళ్ళెంలో నీళ్లు పోసి పాదములు కడుగుటకు మొదలు పెట్టాను. ప్రభువును బోధకుడు నేను ఇలాగు చేస్తే మీకు మాదిరిగా చేసి తిని అంటే అర్థమేంటి? మీరు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ ప్రభు చేసిన కార్యానికి సరి అయినటువంటి నిర్వచనం ఏమిటంటే
తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఇవి మీకు ఎరుగుదురు కనుక ఈ తగ్గింపు అనేది మీకు తెలుసు. ప్రార్థనలో కూడాను నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం అని చెప్పడం మాత్రం తెలుసు. అయితే తగ్గించుకొని అనేది మాటలో కాదు, నీ జీవితం అంతటిలో కూడాను ఈ తగ్గింపు కనబడాలి. ఈ తగ్గింపు కనబడినప్పుడు అప్పుడు ప్రభు నీకు చూపినటువంటి మాదిరిని నువ్వు అనుసరించి జీవించేటువంటి జీవిత అనుభవం నువ్వు కలిగి ఉంటున్నట్లుగా రాయబడి ఉంది. కనుకనే లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. అంటే జ్ఞాపకం చేసుకున్నట్లు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏమైతే చేశాడో ఆయన యందున్నటువంటి మనము కూడాను ఆయనను అనుసరించి జీవించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినటువంటి మాట ప్రకారం ఆయన వాక్యం ఎవడు గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొని ప్రతివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో తాను అలాగే నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. దీని వలన మనం ఆయన యందు ఉన్నామని తెలియపరచబడుతున్నది అని రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇక్కడ యేసు ప్రభు వారు క్రియాపూర్వకంగా తగ్గింపు అనేది ఏమిటో ఇక్కడ క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడు. కనుక ఏ ఏ విషయాల్లో తగ్గింపు కలిగి ఉండాలి, ఎక్కడెక్కడ తగ్గింపు కలిగి ఉండాలి, ఆ తగ్గింపు అనేది ఎలాగా మన నుండి ప్రజలకు కనబడుతుంది అనే విషయాలను మనసు గ్రహించాలి. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా చెప్పబడినటువంటి మాట ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీ ప్రవర్తన అంటే మనుషుని ప్రవర్తన ఎప్పుడూ కూడాను హెచ్చింపు కోరుకునేటువంటి అనుభవమే దైవ గ్రంథంలో చాలామంది కలిగి ఉన్నారు. హామాను కానివ్వండి, ఇక లేక ఇతరత్ర ఎవరైనా సరే హెచ్చింపు కోరుకునేటువంటి మనసునే కలిగి ఉంటున్నారు. నువ్వు జాగ్రత్తగా చూసుకోనుము అంటే అర్థం ఏంటంటే నీ ప్రవర్తన తగ్గింపు జీవితం అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తగ్గింపు కోరేటువంటి మనుషుడు దేవుని యందు నిలిచి ఉంటే తప్ప ఆ మనుషుడు జీవితంలో తగ్గింపు అనేది ఎక్కడా కూడాను కనబడదు. దేవుని యందు నిలిచి దేవుని మాటను అనుసరించి దేవుడు ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఆయన తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడో మనుషుడు గుర్తించినప్పుడు మాత్రమే ఆ మనుషుడు దేవుని అనుసరించినప్పుడు మాత్రమే మనుషుని జీవితంలో తగ్గింపు ప్రజలకు కనబడుతున్నట్లుగా చూస్తాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం దావీదు యొక్క జీవితంలో మనం గమనిస్తే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం దయచేసి 15వ వచనం గమనించండి. 1 సమూయేలు 18:15 వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట పౌలు చూచి మరీ అధికముగా భయపడాను. అంటే దావీదు సుబుద్ధి కలిగినటువంటి ప్రవర్తన సౌల్లో ఏం కలుగజేసిందంటే భయాన్ని కలుగజేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే దావీదు ఎట్లా ప్రవర్తించాడు అంటే సందర్భాన్ని అనుసరించి ఎక్కడెక్కడ ఎట్లా ఉండాలి, ఏ మనుషుల దగ్గర ఎలా ప్రవర్తించాలి అనే విషయాల్లో దావీదు సుబుద్ధి కలిగిన కారణం చేత దావీదు ప్రవర్తనను చూసి ఇక్కడ సౌలు బహుగా భయపడినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఈ తగ్గింపు మనుషునికి ఎక్కడి నుండి వస్తుంది అని అంటే దేవుడే మనుషులకు తెలియపరుస్తాడు. తన సంబంధులైన వారు ఎలాగ ఉండాలో ఏం చేయాలో దేవుడే తెలియపరుస్తున్నట్లుగా మొన్న బైబిల్ పఠనంలో అబ్రహాము జీవితంలో చూసాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుడు సంకల్పించింది ఏదైనా సరే తన సేవకులైన వారికి ప్రవక్తలైన వారికి తెలుపక మానడు. అట్లాగే మనుషులకు కూడాను వారి క్షేమం కొరకు దేవుడు ఏమి సంకల్పించాడో అదంతా కూడాను వారికి తెలియపరుస్తాడు. మీరు నెబుకద్నెజరు యొక్క జీవితం గమనిస్తే
దేవుడు నెబుకద్నెజరుకు సమస్తమును కూడా అప్పగించినట్లుగా వ్రాయబడి ఉంది. నా సేవకుడైన నెబుకద్నెజరుకు నేను ఇదంతా అప్పగిస్తున్నాను ఇర్మీయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత నెబుకద్నెజరు కూడాను దేవుడు అప్పగించిన దాన్ని కొంతకాలం మాత్రమే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా చూస్తాం. ఆ తర్వాత నెబుకద్నెజరు జీవితంలో వచ్చినటువంటి మార్పును గమనించినటువంటి దేవుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో జరగబోయే విషయాన్ని ముందుగా తెలియపరిచాడు. దేవుడు జరగబోయే విషయాన్ని దర్శనం ద్వారా ముందుగా నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. ఆ దర్శనాన్ని నెబుకద్నెజరు దానియేలుని పిలిపించి చెప్పాడు. ఆయన కలిగినటువంటి దర్శనాన్ని చెప్పిన తర్వాత దానియేలు దానికి జవాబు చెప్పడానికి సంకోచిస్తూ ఉంటుండగా నెబుకద్నెజరు అన్నాడు, నువ్వేం భయపడవద్దు, దేవుడు ఈ దర్శనాన్ని ఏ ఉద్దేశంతో చూపించాడో నాకు తెలియదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పమని నెబుకద్నెజరు దానియేలుని అడిగాడు. దానియేలుని అడిగేటప్పటికి దానియేలు చెప్పాడు, అయ్యా ఒక సమయం రాబోతుంది, నీవు ప్రజల ఎదుటి నుండి తరుమబడి అరణ్యంలో 7 సంవత్సరాలు గడ్డి మేస్తావు. ఈలోపు నువ్వు తెలుసుకొని నీ ప్రవర్తన దేవుని ఎదుట నువ్వు సరి చేసుకున్నట్లయితే దేవుడు ఈ కార్యాన్ని నీకు చేయకుండా మానివేస్తాడు అని దానియేలు ఆ దర్శన భావాన్ని వివరించినట్లుగా వ్రాయబడి ఉంది దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో. పిల్లరా తర్వాత సంవత్సర కాలం గడిచింది. చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోను నగరమందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారము చేత నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. దేవుడు ముందుగానే చెప్పాడు ఈ విషయాన్ని, నువ్వు ఇట్లాగా చేస్తావు, ప్రజలు నీ ముందు నుంచి తరుముతారు, నువ్వు అరణ్యంలో పశువులే 7 సంవత్సరాలు గడ్డి మేస్తావని ఆయన దర్శన రూపంలో చెప్పాడు. 12 నెలలు గడిచిన పిమ్మట నెబుకద్నెజరు ఆ విశాలమైనటువంటి పట్టణాన్ని చూసి తన మనసులో అనుకున్నాడు, ఈ బబులోను మహాసామ్రాజ్యం నా బలాధికారం చేత నిర్మించబడినది కాదా? ఎవరిచ్చారు అసలు ఈ బబులోను రాజ్యాన్ని, లేక ఆ క్షేమాన్ని ఎవరు కలుగు చేశారు ఇతనికి? దేవుడే. దేవుడే ఆ స్థితికి తీసుకొని వచ్చాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన రాజులను నియమించు, రాజులను త్రోసివేయువాడు అని రాయబడను. దేవుడు కలుగు చేసినటువంటి ఆధిక్యతను ఈ మనుషుడు తన యొక్క మనసును అనుసరించి ఈ బబులోను మహాసామ్రాజ్యము నా బలాధికారం చేత నిర్మించబడినది కాదా అని తన మనసులో అనుకొనగానే ఇక్కడ జరిగింది ఏమిటంటే 31వ వచనంలో రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవ జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులే గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు ఇలాగూ జరుగునని చెప్పాను. 7 సంవత్సరాలు అయిన తర్వాత కానీ నెబుకద్నెజరుకు బుద్ధి రాల. ఆ తర్వాత అంటాడు, ఆకాశం తట్టు నేను చూడగా తిరిగి మరలా నా బుద్ధి నాకు వచ్చెను, తిరిగి నా అధికారం అంతా నాకు వచ్చెను అని ఇక్కడ నెబుకద్నెజరు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రవర్తనలో తగ్గింపు కలిగి ఉండాలి. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోనుము. అంటే దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎట్లా ఉండాలి అంటే దేవుడు కోరినట్లుగా ఉండాలి. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో దేవుడు బిలామును బలాకు దగ్గరికి వెళ్ళమని చెప్పింది దేవుడే, నువ్వు వెళ్ళు, అయితే నేను చెప్పిందే నువ్వు పలకాలి అని బిలాముతో చెప్పి పంపించినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇక్కడ బిలాము బయలుదేరి బలాకు దగ్గరికి వెళ్ళుచుంటుండగా
దేవుడే తిరిగి మరలా తన దూతను పంపి ఖడ్గం దూసి బిలాము దారికి అడ్డుగా నిలిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా ఎదుట నీ ప్రవర్తన విపరీతమైనది కనుక నేను నీకు విరోధినైతిని అని దూత చెప్పినట్లుగా చూస్తాం. వెళ్ళమన్నటువంటి దేవుడే ఎందుకు విరోధిగా నిలవలసి వచ్చింది? నీ ప్రవర్తన నా ఎదుట విపరీతమైనది అంటే బిలాము ప్రవర్తన ఎట్లాంటిది విపరీతంగా అవడానికి కారణం ఏమిటంటే, 2వ పేతురు పత్రిక యోధా పత్రికలో చెప్పబడిన మాట చూస్తాం. అతడు దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించిన వాడై ఆతురముగా పరిగెత్తెను అని రాయబడి ఉన్నది. అంటే అంతరంగంలో ఉన్నది దేవునికే తెలుసు కానీ మనుషులకి ఎవరికి తెలియదు. బిలాము దేవుడు చెప్పాడు, బిలాము వెళుతున్నాడు, కానీ బిలాము యొక్క అంతరంగంలో ఉన్నది ఏమిటంటే బలాకిచ్చేటువంటి బహుమానం మీదే దృష్టి ఉంచాడు. అందుకే దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించిన వాడై ఆతురముగా పరిగెత్తెను. ఆ పరిగెత్తే సమయంలో ఇక్కడ దేవుని దూత ఖడ్గము దూసి బిలాముకు ఎదురుగా నిలిచినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుని సన్నిధిలో మన ప్రవర్తన విపరీతమైనప్పుడు దేవుడు ఆయా సమయ సందర్భాల్లో ప్రజల ద్వారా కావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, లేక సమాజం ద్వారా కావచ్చు, ఎవరో ఒకళ్ళని మనకు విరోధులుగా లేపుతాడు. ఆ సత్యాన్ని గ్రహించే వరకు పిల్లలు ఆ మనుషుడు అట్లా కష్టాలు పడవలసినదే. కాబట్టి ఇక్కడ బిలాము ఆ రీతిగా చేయటం ద్వారా తన జీవితమే నష్టపోయినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ మొదటిదిగా నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోనుము. అంటే ఎట్లా ఉన్నది నీ ప్రవర్తన అనేది? నువ్వు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో దేవుని సంఘం ఎదుట నువ్వు ఎట్లా ఉండాలంటే, నా ప్రవర్తన ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు అనే జ్ఞానం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఈ జాగ్రత్త కలిగి ఉంటావు. నేను దేవుని మందిరంలో ఉన్నాను, నా ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేది నువ్వు గ్రహిస్తావు. మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి వారికి వారే నాశనం చేసుకున్న సందర్భాలను చూస్తాం. మీరు 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఏలియా కొండ మీద ఉన్నాడు. ఆహాబు మనుషులను పంపించి అతని కిందకు తీసుకురమ్మని చెప్పి పంపించాడు. ఒక 50 మందిని అధికారిని, 50 మంది మనుషులను ఏలియా దగ్గరికి పంపించాడు. ఇలా వెళ్ళినటువంటి మొదటి అధిపతి 50 మంది మీద అధిపతి వెళ్ళి ఏలియాతో మాట్లాడాడు. దావీదునుడా, రాజు నిన్ను రమ్మంటున్నాడు, నువ్వు దిగిరా అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించేటప్పటికి వీళ్ళ ఏలి అన్నాడు, నేను దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్నును 50 మందిని దహించి వేస్తుందని అన్నాడు. వెంటనే వారు తగలబడిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. తర్వాత మరి ఒక 50 మందిని అధిపతిని పంపించాడు. వారు కూడా అట్లాగే కాలిపోయినట్లుగా చూస్తాం. ఇక్కడ 3వసారి అధిపతిని పంపించగా చూడండి, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 20 చదవండి, 12-13. అది కాదు, 13 చదువు. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా 50 మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణమును నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదళాధిపతులను ఇద్దరును వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనది ఉండనిమ్ము అని మనవి చేసెను. యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని సెలవిచ్చాను. ఇక్కడ 3వ వ్యక్తి చేసిన పని ఏంటంటే, ఏలియా దగ్గరకు వచ్చి మోకాళ్ళుని చేసినటువంటి మనవి, దావీదునుడా, నీ దృష్టికి నా ప్రాణమును, మిగిలినటువంటి 50 మంది ప్రాణమును నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. ఇప్పుడు మిగిలిన మొదటి ఇద్దరు ఏం చేశారు? అధికారంగా ఆజ్ఞాపించారు. ఏమన్నాడు మొదటివాడు? 11వ వచనం చూడండి. మరలా రాజు 50 మందిని అధిపతి అయిన మరి ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు నీకు ఆజ్ఞాపిస్తున్నాడనెను.
ఇప్పుడు మూడో వాడు చేసిన పని ఏంటంటే దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని, దైవజనుడా నా ప్రాణమును 50 మంది ప్రాణమును నీ దృష్టికి అనుకూలముగా ఉండనేమో. ఇప్పుడు ఈ ముగ్గురు ప్రవర్తనలో ఎవరిది దేవునికి నచ్చింది? ఈ ముగ్గురులో ఎవరి ప్రవర్తన దేవునికి నచ్చిందంటే మూడో వాడి ప్రవర్తన. దగ్గరకు వచ్చి మోకాళ్ళుని సవినయంగా మనం చేసినటువంటి అనుభవాన్ని చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎట్లా ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా చూసుకోనము. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోనమని చెప్పబడినటువంటి మాటలు ఉన్నటువంటి అర్థం ఏంటంటే కొన్ని పర్యాయాలు పరిస్థితులను చూసి పిల్లరా క్షణాల్లో మనుషులు విరోధులైపోయేటువంటి సందర్భాలను చూస్తాం. ఇటీవల ఒక సంఘటన విన్నాను. ఒక సహోదరుడు చెప్పాడు, ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు, మంచి జీతం కలిగినటువంటి వారు. వారికి ఒక పాప పుట్టింది. ఆ పాప 6 నెలల పాప 3 నెలల పాప అని చెప్పారు. ఆ పాప గురించి ఈ భర్త ఏమంటాడంటే మరి పాపకు మనం శిక్షణ చేయాలి, ఏం చేయాలి అని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈ మాట విని ఆ భార్య అన్నట అయ్యా ఎంత తెలుసు 6 ఒరే అంటావా అన్నాడు. అంతే, దెబ్బకి ఇడిపోయారు మొత్తం. కాబట్టి వీళ్ళరా మనుషుల యొక్క ప్రవర్తన క్షణాల్లో మారిపోతున్న సందర్భాలను చూస్తాం. ఆ మార్పు వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడి వరకు తీసుకువెళుతుంది అని అంటే అపాయకరమైనటువంటి పరిస్థితిలోనికి నడిపిస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ మొదటిదిగా యేసు ప్రభువారు పాదాలు కడగడంలో ఉన్నటువంటి విషయంలో మొదటిది ఏమిటంటే దేవుని సన్నిధిలో వారి ప్రవర్తన ఎట్లా ఉండాలో, ఎట్లా ఉంటే తగ్గింపుగా ఉంటుందో ఆయన క్రియాపూర్వకంగా పాదాలు కడిగి మరి ఇక్కడ చూపినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్య భాగంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని రాయబడి ఉన్నది. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని రాయబడి ఉన్నది. ఇశ్రాయేల్లో పేరు పొందినటువంటి 250 మందిని దేవుని సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి దహించి వేయడానికి కారణం ఏమిటి అని అంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అనాలోచనగా ఉన్నటువంటి మిగిలిన వారితో ఏకీభవించడమే ఇశ్రాయేల్లో పేరు పొందినటువంటి 250 మంది పెద్దలు దేవుని అగ్నికి ఆహుతి అయిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనుషులు ఆలోచన చేయాలి. సందర్భాన్ని మనుషులతో కలిగి ఉన్నటువంటి ఆ పరిచయం విషయంలో ఎట్లా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో జ్ఞానము కలిగి మనుషుడు నడిచినప్పుడు ఆ మనుషుని ప్రవర్తన గురించి వ్రాయబడినటువంటి మాట చూడండి. సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకొనును అని రాయబడి ఉంది. యథార్థవంతుడు ఏం చేస్తాడంటే తన ప్రవర్తనను చక్కబరుచుకొనును. ఎట్లా చక్కబరుచుకుంటాడు? అపోస్తలుల కార్యం 23వ అధ్యాయంలో పౌలు అధిపతి ఎదుట నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పటికి అధిపతి ఏం చెప్పాడంటే పౌలును దండించే విషయంలో ఒక శిక్ష వేసేటప్పటికి పౌలు ఏమన్నాడంటే సున్నము కొట్టిన గోడ అని అధిపతిని సంబోధించేటప్పుడు పక్కనున్నటువంటి సైనికుడు అన్నాడు, నువ్వు దేవుని చేత నియమించబడినటువంటి అధికారిని నువ్వు నిందిస్తావా అనేటప్పటికి వీళ్ళ వెంటనే పౌలు అన్నాడు, అయ్యా తను నాకు తెలియదు ఆయన అధికారిని, నన్ను క్షమించండి అని వెంటనే క్షమాపణ కోరినట్లుగా వ్రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం మీరు మొదటి నుండి చదువుతూ వస్తే అక్కడ రాయబడిన మాట, ఆయన అధికారిని నాకు తెలియదు, నన్ను క్షమించండి అని క్షమాపణ కోరినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కదిద్దుకొనును అంటే ఎట్లాగా? బలహీనతను బట్టి దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నటువంటి సమయంలో పిల్లల మనిషిని అంతరంగంలో జరగవలసినటువంటి కార్యం ఏమిటంటే ఇది ఎవరికి బయటకు తెలిసేది కాదు. మనుషుని యొక్క ఆత్మకు దేవుని వాక్యానికి సంబంధించినటువంటి అనుభవంలో చెప్పేటప్పుడు మనుషుడు తన ఆత్మను తన దేహాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు అతడు మార్పు చెందాడు. పౌలు ఎట్లాగా
నన్ను క్షమించండి అని చెప్పేసి కోరాడు. వెంటనే తన ప్రవర్తనను చక్కపరుచుకున్నాడు. మనుషులు కూడాను అట్లాగే చక్కపరుచుకున్న వారిసిన వారై ఉన్నట్లుగా చూస్తాం. వాక్యం వింటున్నటువంటి సమయంలో మనలో ఉన్నటువంటి బలహీనతను బట్టి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంటుండగా, అది కుటుంబ పక్షంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, లేక సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అది ఎక్కడైనా సరే నీ ప్రవర్తన గురించి తెలియచెప్పేటప్పుడు ఒకవేళ కుటుంబ పక్షంగా అనుకోండి, నా కుటుంబం ఎట్లా ఉన్నది అని ఒకసారి మనుషుడు పరిశీలించుకుంటే అర్థమవుతుంది. లేదు ఆయన చెప్పేది చెబుతానే ఉంటాడు, నా నిర్ణయం నాది అంటే దానికి దేవుడు ఏం కూడా చేయలేడు. దేవుడు కూడా వదిలిపెట్టేస్తాడు అంతే. ఎందుకంటే చెబుతున్నా కానీ విననటువంటి పరిస్థితి. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో నీ మాటలు నిష్ప్రయోజనములు, మేము మా మూర్ఖ హృదయం చొప్పున నడుస్తామని చెప్పినటువంటి ప్రజలను చూస్తాం. లేదా అలాంటి అనుభవాన్ని పోలి నీలో ఉన్నటువంటి బలహీనతలను తెలియపరుస్తున్నటువంటి సమయంలో ఆ బలహీనత విషయమై దేవుని యందు నీ హృదయాన్ని సమ్మతిపరుచుకున్నప్పుడు నీకు క్షేమము, నీ కుటుంబానికి కూడాను క్షేమంగా కలుగుతున్నట్లుగా చూస్తాం. అందుకే ఇక్కడ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో సమస్త ప్రవర్తన యందు మీ ప్రవర్తన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండుడి అని రాయబడి ఉంది. పూర్వము అజ్ఞానములు ఉన్నటువంటి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని రాయబడిన మాట చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ తగ్గింపు అనేది మొదటిగా ఎక్కడ కనబడాలంటే నీ ప్రవర్తనలో తగ్గింపు కనబడాలి. ఆ తగ్గింపు ఎట్లా ఉంటుంది అని అంటే ఇక్కడ మొదట 2వ రాజుల గ్రంథంలో 3వ అధిపతి వచ్చి దేవుని దాసుని దగ్గరికి వచ్చి మోకాళ్ళుని అతడు పలికినటువంటి మాటలో అతని ప్రవర్తన తగ్గింపును చూస్తాం. ఆ తగ్గింపు దేవునికి నచ్చింది కనుకనే నువ్వు భయపడక వాని వెంట వెళ్ళుమని ఏలియాకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వ్రాయబడి ఉంది. కనుక మొదటిగా నీ ప్రవర్తనలో నువ్వు జాగ్రత్తగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు లేక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. రెండవదిగా చూస్తాను చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఇప్పుడు రెండవది దేంట్లో తగ్గింపు ఉండాలి? ఇప్పుడు చదివిన వాక్య భాగంలో దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు ఎట్లా ఉండాలి? నీ మాటలు కొద్దిగా అంటే అర్థం ఏంటి? ఒకవేళ మాట్లాడటం విస్తారంగా లొడలొడలో మాట్లాడటం నీకు అలవాటు అయితే దేవుని సంబంధిగా నువ్వు ఎట్లా ఉండాలి? నీ మాటలంటే కొద్దిగా ఉండాలి, మాటలలో తగ్గింపు కలిగి ఉండాలి. ఈ మాటలలో తగ్గింపు కలిగి లేకపోతే ఇక్కడ వచ్చేటువంటి నష్టం ఏమిటంటే, ఒక చిన్న మాట అన్నందుకే మోషే కానాను దేశంలోనికి వెళ్ళకుండా ఆపివేయబడినట్లుగా చూస్తాం. వాళ్ళు అన్నది ఏమిటంటే, ద్రోహులారా మేము ఈ బండలో నుండి మీకు నీళ్ళు ఇయ్యాలా అని అన్నాడు కోపంతో. అంతే, దేవుడికి ఆ కానాను దేశంలోనికి మోషేను ఏమాత్రం కూడాను ప్రవేశపెట్టలేదు. ఆ పిస్గా కొండ మీదే మోషేను ఆపివేసినట్లుగా చూస్తాం. నీ మాటల్లో కొద్దిగా దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ హృదయాన్ని అనుసరించి నువ్వు త్వరపడి మాట్లాడడం నీ క్షేమం కాదు. నీ హృదయం త్వరపడనీయక అంటే హృదయం ఏం చేస్తుందంటే మోసకరమైనది కాబట్టి ఆ సందర్భంలో నిన్ను నెమ్మదిగా ఉండనీయకుండా తొందరగా పరిస్థితులు నీ కనుదృష్టికి తీసుకురావచ్చు. 106వ కీర్తనలో రాయబడిన మాట, మోషే ఆత్మ మీద వారు తిరుగుబాటు చేయగా అని రాయబడింది, అతడు నోట కాని మాట పలికెను అని రాయబడింది. అంటే పరిస్థితులను చూసి హృదయం చేసేది ఏంటంటే తొందర చేస్తున్నటువంటి సందర్భాలను నీ హృదయమును త్వరపడనీయక అంటే హృదయం పెట్టే తొందరతో నువ్వు అనుసరించి మాట్లాడితే ఇప్పుడు ఆ మాటలు ఉన్నటువంటి ఆ దోషమే నీకు ఉరిగా మారుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం
35, 36 వచనాల్లో నీ మాటలు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉన్నది అని నువ్వు గుర్తించాలి. మనం అనుకోవచ్చు చిన్న మాటలే కదా, ఈ మాటలు మాట్లాడినంత మాత్రాన ఏమవుతుంది అని మనం అనుకోవచ్చు. కాబట్టి మనం మాట్లాడేటువంటి ఆ మాటలే తొందరపడి మాట్లాడినటువంటి మాటల ద్వారా మనుషులకు ఉరి వస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఎందుకన్నాడంటే నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎందుకన్నాడు? సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలు చాలా తక్కువగా ఉండాలి. సామెతల గ్రంథకర్త ఏమన్నాడంటే, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు అని రాయబడి ఉంది. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు అని రాయబడి ఉంది. అంటే మితముగా మాట్లాడడం అంటే అర్థం ఏంటి? అవసరమైనంత వరకే. మనం ఈ సందర్భంలో ఉన్నాం, ఈ సందర్భంలో ఎంతవరకు మాట్లాడాలి, ఆ మాట్లాడినటువంటి మాటలు ఎంతవరకు పనిచేస్తాయి అని అంటే ఆ మాటల్లోనే శక్తి ఉన్నట్లుగా చూస్తాం. ఆ కొద్ది మాటల్లోనే శక్తి ఉన్నట్లుగా చూస్తాం. విస్తారమైనటువంటి మాటలు మాట్లాడగా మనుషుని జీవితానికి నష్టమే. లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవాలయానికి వెళ్ళినటువంటి ఒక ఇద్దరిని చూస్తాం, పరిసయ్యుడును శుంకరుని. వీళ్ళ పరిసయ్యుడు మాట్లాడినటువంటి మాటలు విస్తరించి మాట్లాడిన సందర్భాన్ని చూస్తాం. శుంకరి 2 మాటలు మాట్లాడాడు. వీరిరువుల మధ్య నీతిమంతుడిగా తీర్చబడిన వాడు ఎవడనంటే శుంకరే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంత నిలబడి వారానికి నేను 3 సార్లు ఉపవాసం ఉన్నాను, నా సంపాదన అంతలో 10వ భాగం ఇస్తున్నాను, నన్ను ఈ దొంగల్లాగా ఉంచకుండా, ఈ చోరులాగా ఉంచకుండా, ఈ శుంకర్లాగా ఉంచకుండా వందనాలు అన్నటువంటి పరిసయ్యుడు అపరాధిగా తీర్చబడినట్లుగా చూస్తాం. 2 మాటలు, దేవ పాపినైనా నన్ను క్షమించుము అని 2 మాటలు మాట్లాడాడు. అతడి కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుప్రభు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ మాట్లాడేటువంటి మాటలు తొందరగల పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళ మౌనం వహించుట మనిషికి చాలా మంచిది. ఎందుకంటే ఆ తొందరలో ఏమేమి మాట్లాడతాం కూడా మనకు తెలియదు. ఆ మాట్లాడినటువంటి మాటలే ఎదర మనుషుల యొక్క జీవితాల్లో అభ్యంతరాలు కలుగజేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలను, కానీ బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు. బూతులు, పోకిరీ మాటలు, సరసోక్తులు, ఈ 3 ఎక్కడికి తీసుకెళ్తాయంటే మనుషులకి మధ్య అభ్యంతరాలు కలుగజేస్తాయి. బూతులు కానీ, పోకిరీ మాటలు కానీ, సరసోక్తులు కానీ. ఎక్కువ శాతం సరసోక్తుల్లోనే మనుషునికి మధ్య భేదాలు ఏర్పడుతున్న సందర్భాలను చూస్తాం. మాట్లాడడానికి హాస్యాస్పదంగా ఉన్న, వినడానికి నవ్వొచ్చే మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ మాటలు మనుషుల జీవితాల్లో ఎక్కడి వరకు తీసుకువెళ్తాయి అంటే అభ్యంతరాలు కలుగజేస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కీర్తనకారుడైన దావీదు 143వ కీర్తన 3వ వచనంలో దేవునికి చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే, దేవా నా పెదవుల హృదయ ద్వారమునకు కాపు పెట్టుము, నేను భక్తిహీనుల ఎదుట మాట్లాడకుండానట్లు నా పెదవులకు కాపు పెట్టుము అని దావీదు ప్రార్థించినట్లుగా చూస్తాం. అంటే మనం సమాజంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఆ మనుషులు మనం మాట్లాడేటువంటి మాటల్లో ఉన్నటువంటి విషయాలను, వారికి అయిష్టమైనటువంటి మాట ఏదైనా వ్యక్తపరచబడినప్పుడు ఆ మాటనే పట్టుకొని అందరిలో మనుషులందరి ఎదుట ఎందుకు పనికిరాని వాడిగా చేసేటువంటి మనుషులు సమాజంలో ఉన్నట్లుగా చూస్తాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని అన్నాడు. ఈ విషయమై సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో జీవ మరణములు నాలుక వశము అని రాయబడి ఉంది. జీవ మరణములు నాలుక వశము అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? నువ్వు జీవించాలన్నా లేక నువ్వు మరణించాలన్నా ఎక్కడుందని అంటే నీ నోటి మాటల మీద ఆధారపడి ఉంటుంది. నీ నోటి మాటలే నిన్ను చంపివేస్తున్నట్లుగా రాయబడి ఉన్నది. చూడండి, 1 రాజుల గ్రంథం సొలొమోను ఇచ్చినటువంటి మాటలు
మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు ఆదోనియా పలికిన ఈ మాటల వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును. ఆదోనియా పలికిన ఈ మాటల వలన అతనికి మరణం రాకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేస్తాడు. ఏం మాట్లాడాడు ఆదోనియా చెప్పండి? ఆదోనియా ఏం మాట్లాడాడు? ఆదోనియా పలికిన ఈ మాటను బట్టి ఆదోనియా ఏం పలికాడంటే, దావీదుకు పరిచర్య చేసినటువంటి అబీషగును ఇచ్చి వివాహం చేయమని బత్షెబాను ఆదోనియాకు సొలొమోనుకు మధ్యవర్తిగా పెట్టి బత్షెబాని పంపించాడు ఆదోనియా. బత్షెబా గారు వెళ్ళి చెప్పాడు, ఇదేదో మంచి కార్యమే, ఆదోనియా అడుగుతున్నాడు కదా, ఆ రాజ్యం పోయిందని ఏడుస్తున్నాడు, కనీసం ఇదైనా చేస్తే వాడికి ఏదో మనశ్శాంతి ఉంటుందని బత్షెబా వెళ్ళి సొలొమోనుకు చెప్పింది, అభిషేకును ఆదోనికి ఇచ్చి పెళ్లి చేయమని. ఈ మాట విన్నటువంటి సొలొమోను ఏమన్నాడంటే, తల్లి ఆదోనియాకు అభిషేకుని ఈమెను అడగడం ఏంటి, రాజ్యమంతా ఈమెను అడుగు, నేను ఇచ్చేస్తాను అన్న తర్వాత ఈ మాట అన్నాడు. ఆదోనియా పలికిన ఈ మాటను బట్టి అతనికి మరణశిక్ష తీసుకురాపోయిన ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయును. నీ మాటలో తగ్గింపు లేకపోతే నీ మాటలే నీకు ఉరిగా మారతాయి. పెదవుల వలన వచ్చిన దోషము అపాయకరమైన ఉరి అని సామెతలో రాయబడినది. నీ మాటలు నీ మరణానికి దారితీస్తాయి. మేము కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగేటప్పుడు సింగనగర్లో ఒక ఇద్దరు సహోదరులు కొట్టుకున్నారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి సిపిఐ ఈ కమ్యూనిస్ట్ నాయకుడు వాళ్ళిద్దరు వివాదం తీర్చడానికి వెళ్ళాడు. వివాదం తీర్చడానికి వెళ్ళి ఆ రాత్రి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలో తొందరపడి కాదు, కావాలని ఒక చంపదబ్బేసి ఒకరిని ఆపేసేసి ఆ గొడవ ఆపేశాడు. ఆపేసేటప్పటికి ఆ రాత్రి అది అయిపోయింది. ఇలా తెల్లవారే ఈ చంపదెబ్బ తిన్నటువంటి వ్యక్తి మరలా ఇతని ఇంటికి వచ్చాడు. ఇతని ఇంటికి వచ్చి ఏమని అడిగాడంటే, మీరు రాత్రి నన్ను చంపదెబ్బ కొట్టారు కదా, ఎందుకు కొట్టవలసి వచ్చింది అని అడిగాడు. ఇలా అడిగేటప్పటికి ఈయనేం జవాబు చెప్పాలి? ఏం జవాబు చెప్పాలి? ఒరే మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏదో పెద్దవాడిని కదా ఒక దెబ్బ కొట్టి ఆపడానికి అట్లా చేశానే కానీ నీ మీద నాకు ఏ పగ లేదు, కక్ష లేదు. వాడెంతో నువ్వు కూడా నాకు అంతే, ఇద్దరు పార్టీలో ఉన్నారు కాబట్టి నేను అట్లా చేశానురా, అంతకుమించి వేరే నీ మీద నాకు ఏ విధమైనటువంటి దుర్దేశం లేదు అని అనాలి. ఈయనేమన్నాడంటే, అప్పుడు కాదురా ఇప్పుడు కూడా కొడతానని లేచి ఒక చంపదెబ్బ కొట్టాడు అంతే. వాడు వెనక కత్తి తీసుకొని వచ్చాడు, ఒక్క పోడు పొడిచాడు, స్పాట్లో చచ్చిపోయాడు. జీవమరణములు నాలుక వశము. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు ఎట్లా ఉండాలి? కొద్దిగా ఉండాలి. అంటే నీ మాటలో తగ్గింపు కలిగి ఉంటే ఆ మాటల వల్ల నీకు మేలే కానీ కీడు ఏమాత్రం కూడా జరగదు. తగ్గింపు గల జీవితం నీకు క్షేమాన్ని ఇస్తుంది కానీ నీకు శిక్ష పాలు ఏమాత్రం కూడా చేయదు. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు ఆకాశం ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అందుకే యాకోబు తాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడునై ఉండవలెను అని రాయబడదు. వినడంలో వేగిరపాటు కలిగి ఉండాలి, మాట్లాడే విషయంలో ఎట్లా ఉండాలని అంటే నిదానించాలి. మనం ఈ మాట మాట్లాడితే ఎంతవరకు వెళుతుంది, ఈ మాట ఒకవేళ ప్రజల మధ్యలోకి వెళితే ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటారు, ఈ మాట నాకు క్షేమాన్ని ఇస్తుందా లేకపోతే కీడు తెస్తుందా అని మాట్లాడేటప్పుడు వీడు ఆ మాటను గురించినటువంటి అవగాహన వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. అందుకే మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు అని అన్నాడు. సందర్భాన్ని అనుసరించి మాట్లాడినప్పుడు ఆ మాటకు విలువ ఉంటున్నట్లుగా చూస్తాం. ఈ విషయమే సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది అని రాయబడింది.
సందర్భాన్ని అనుసరించి మాట్లాడే మాట బంగారంతో పోల్చబడింది. అంటే ఆ మాటకు ఉన్నటువంటి విలువ ఎలాంటిది అని అంటే ఆ మాటకు బంగారంతో పోల్చబడినటువంటి అనుభవం. లేదా ఏం తెలియవరుస్తుందంటే ఆ మాటకు అంత విలువ ఉంటుంది. నువ్వు సందర్భాన్ని అనుసరించి ఆ ఆ సమయంలో మాట్లాడేటప్పుడు నీ మాటకు అంత విలువ ఇవ్వబడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవది, ఎక్కడ నువ్వు తగ్గింపు కలిగి ఉండాలంటే నీ మాటలలో తగ్గింపు కలిగి ఉండాలి. యేసుప్రభు వారు తగ్గింపు జీవితం నేర్పించేటప్పుడు ఆయన చేసినటువంటి మొదటిది శిష్యుల పాదాలు కడగడంలో క్రియాపూర్వకంగా తగ్గింపు అంటే ఏమిటి అని చూపిస్తూ దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉండాలో మొదటిగా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా, దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవాలి. మాటలలో తగ్గింపు కలిగి ఉన్నప్పుడు వేరే ఆ మాటలే నీకు ప్రయోజనకరంగా ఉంటున్నట్లుగా చూస్తాం. మూడవదిగా చూస్తాం, చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. మోషే ఆ మాట విని సాగిలపడెను. మోషే ఆ మాట విని సాగిలపడెను. ఇక్కడ మూడోది ఏం చూస్తామంటే సంఘంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ మోషే ఆ మాట విని సాగిలపడెను. ఏ మాట విన్నాడు? కోరహు, దాతాను, అబీరాములు, ఇశ్రాయేల్లో పేరు పొందినటువంటి 250 మంది మోషే అహరోనులకు విరోధంగా లేచి ఈ సమాజంలో ఉన్న ప్రతివాడు పరిశుద్ధుడే, ఈ సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అన్న మాట. ఆ మాట వినగానే మోషే ఏం చేశాడంట? సాగిలపడెను. సాగిలపడడం అంటే ఏంటో తెలుసా? ఇట్లా వంగి నమస్కారం చేయడం, భూమి మీద సాష్టాంగ నమస్కారం పడటమే సాగిలపడటం. అంటే ఇక్కడ మోషే సంఘములో ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో క్రియాపూర్వకంగా సంఘానికి చూపించాడు. ఆ మాట విని సాగిలపడెను అంటే ఆ తర్వాత మోషే మాట్లాడినటువంటి మాటలో మోషే ఎంతవరకు తగ్గించుకున్నాడో ఆ వాక్య భాగం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఈ వాక్యం అంతా చదవాల్సిన అవసరం లేదు, మీకు పరిచయమైన వాక్య భాగమే కనుక మోషే మాట్లాడేటువంటి మాటలో ఎంతవరకు తగ్గించుకున్నాడో మా సందర్భం అంతా చదివితే మనకు అర్థమవుద్ది. కాబట్టి వీళ్ళు ఇక్కడ మూడవదిగా సంఘములో నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. హెబ్రోన్లో ఒక సహోదరుడు ఉన్నాడు. ఓ సహోదరుడు ఉన్న తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక హైందవుడు బ్రాహ్మణ్ వచ్చి, నేను అతని గురించి 2 మాటలు చెప్పాలండి, ఎవరో చెప్పకుండానే నేను అతని గురించి 2 మాటలు చెప్పాలండి అన్నాడంట. వీళ్ళ విన్నోళ్ళందరూ కూడాను చాలా స్టన్ అయిపోయారట. ఏమిటి అసలు, ఈయన బ్రాహ్మణుడు, ఈయన పని చేసే దగ్గర వాళ్ళు ఎదురు కలిసి పనిచేస్తారు, ఈయన ఏం చెప్తాడని చెప్పేసి సరే చెప్పండి అని అన్నాడట. ఈ చనిపోయినటువంటి వ్యక్తి లేదా సమాజంలో ఆ సంఘంలో ఎట్లా ఉంటాడంటే అందరూ కూడాను ఆయన అంటారంట, ఎక్కడికి వెళ్ళినా సరే ఏ సువార్త అయ్యప్పుడు ఏ మాటలు మాట్లాడు, అసలు వీడంత ఉట్టి వేస్ట్ అని చెప్పేసి అనేవాళ్ళు అట. సంఘంలో వీడు ఎందుకు పనికిరాడు, వేస్ట్ అనుకునేవాళ్ళు అట. ఆయన వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి సరే చెప్పమన్నారంట. చెప్పమనేటప్పటికి ఆయన లేచి చెప్పింది ఏంటంటే, మేము పనిచేసేటువంటి స్టాఫ్లో ఇతను వంటి వ్యక్తి అసలు మా స్టాఫ్లోనే లేడని చెప్పారంట. అంటే ఎట్లాగా కారణం ఏంటి అంటే ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో, ఎక్కడెక్కడ ఎట్లా తగ్గింపు కలిగి ఉండాలో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే దేవుడు నీ పక్షంగా మనుషుల చేత కూడాను సాక్ష్యం ఇప్పించగలడు. ఆయన ఆ మాట చెప్పేటప్పటికి లేదా సంఘంలో ఆయన్ని చిన్నచూపు చూసినటువంటి వారందరూ కూడా సిగ్గుపడ్డారంట. తర్వాత చెప్పాడు, ఇతను మనం చాలా తక్కువగా అనుకున్నాం, కానీ పనిచేసే దగ్గరే ఒక బ్రాహ్మణుడు వచ్చి మా స్టాఫ్లో ఇతను వంటి వాడు అసలు ఎవడూ లేడు, ఇంకా ఎక్కువ కూడా చెప్పలేదంట. ఆయన ఏం చేస్తాడు ఏంటి అని కూడా అసలు ఏమి వివరణ ఇవ్వలేదట. ఈ ఒక్క మాట చెప్పాడంట, ఇతను వంటి వాడు అసలు మా స్టాఫ్లో లేడని అని చెప్పాడంట. కాబట్టి వీళ్ళు ఇక్కడ రాయబడినటువంటి మాట, నువ్వు సంఘంలో నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అంటే సంఘంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలంటే ఎట్లాగా నువ్వు సంఘంలో తగ్గింపు జీవితం కలిగి ఉండగలవు అని అంటే దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు సంఘంలో తగ్గింపు జీవితం కలిగి ఉండేటువంటి అనుభవం నీ జీవితంలో కలిగి ఉంటావు. దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇక్కడ కోరహు, దాతాను, అబీరాములు ఇజ్రాయెల్లో పేరు పొందినటువంటి 250 మంది ఏ రీతిగా వారిని వారు హెచ్చించుకున్నారో, వారి జీవితం ఆఖరికి ఎట్లా ముగించబడి ఉందో ఈ 16వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ మోషేను గురించి రాయబడిన మాట, ఆ మాట విని సాగిలపడెను.
అంటే సంఘంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దావీదు మహానాయములో గడిపినటువంటి కాలం ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు, కానీ అబ్షాలోము చనిపోయాడు అనగానే దావీదును తిరిగి యెరూషలేమునకు తీసుకురావడానికి మొదలుపెట్టారు. ఆ మహానాయం నుండి ఏరు దాటి వచ్చిన తర్వాత మహానాయంలో దావీదు గడిపినటువంటి సంవత్సరం అన్నిట్లో బర్జిల్లాయి అనేటువంటి ఒక వ్యక్తి